స్తోత్రం. మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయ. ఓకే, ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఈరోజు ఈ సమయంలో మనం ధ్యానించేద్దాం. క్లుప్తమైన సందేశాన్ని మీకు అందిస్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి అందరూ కూడా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదవండి. ఒకరు చదవండి. ప్రకటన నేను వచ్చు వరకు 25. అదే, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. గట్టిగా పట్టుకొనుడి. ఆమేన్. హల్లెలూయ. అందరూ ఇటు చూడండి. అందరూ, నేను వచ్చు వరకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోండి అని యేసయ్య చెప్తున్నారు. నేను వచ్చు వరకు. యేసయ్య అన్నారు, నేను త్వరగా వచ్చుచున్నాను. ఎలా వస్తున్నాడు ఆయన? త్వరగా వచ్చుచున్నాను. వస్తున్నాడా లేదా? త్వరగా అన్నాడంటే తప్పకుండా వస్తాడని మనం గుర్తించాలి. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి పరలోకాన్ని ఆరోహణమై వెళ్ళి ఎన్ని సంవత్సరాలైంది చెప్పండి? 2000 సంవత్సరం రన్నింగ్లో ఉంది కదండి. 2025 సంవత్సరం రన్నింగ్లో ఉంది. క్యాలెండర్ బట్టి మనం చెప్తున్నాం. యేసు ప్రభువారు పుట్టుకతోనే క్యాలెండరు ఆరంభమైంది, లెక్కలు. ఆమేన్. అయితే 1000 సంవత్సరాల యేసయ్య దృష్టిలో ఎన్ని సంవత్సరాలట? పేతురు పత్రిక ప్రకారము చూస్తారా? రెఫరెన్స్ కావాలనుకున్న వాళ్ళు చూసి ఆ మాట 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాల ప్రకారం, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకండి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరాల్లాగా 1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నవి. ఒక్క దినం వలె ఉన్నాయి. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 1000 సంవత్సరాలు కూడా ఒక్క దినం లానే ఉన్నాయంట దేవునికి. అందరూ చెప్పండి. 1000 సంవత్సరాలు కూడా ఒక్క దినం అంటే తెలుసుగా, ఒక్క రోజు అని. ఇప్పుడు 2000 సంవత్సరాలు కదా. ఇప్పుడు 2 రోజులేగా. యేసయ్య పరలోకానికి వెళ్ళి ఎన్ని రోజులైంది? మరి వస్తానన్నాడు, త్వరగా వస్తాడా రాడా? 2 రోజులేగా అండి అయింది. ఎన్ని రోజులండి? ఈ 2 రోజులే ఆలస్యం అయిపోయిందని చాలామంది ఏం చేస్తారంటే మళ్ళా లోకంలో కలిసిపోవటం, మళ్ళా తాగుళ్ళు తాగటం, చర్చికి దూరం అయిపోవటం. పోతారు నరకం. జాగ్రత్త, పోతారు. క్రీస్తులో నిలబడిన వాళ్ళని సైతాను మోసం చేస్తున్నాడు. క్రీస్తు యొక్క సరళత నుండి, పవిత్రత నుండి, పరిశుద్ధత నుండి చాలామంది తొలగిపోతున్నారు. ఇంకా యేసయ్య ఆలస్యం చేస్తున్నాడులే రాకడా అని. ఈ యుద్ధాలు ఎన్ని జరుగుతున్నాయంటే ఏంటనుకున్నారు? యేసయ్య రాకడా దగ్గరగా ఉందని మనం గుర్తించాలి. కొన్ని జరుగుతున్నప్పుడు మనం ఆపణ ప్రభావం మనం ప్రార్థన చేయవసరంలా. దానికి దేవుని రాకడ దగ్గరగా ఉందని మనం గుర్తించి మనం సిద్ధపడమని అర్థం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం సిద్ధపడాలి ప్రభువు రాకడకై. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు ప్రతి వారు తింటున్నారు, తాగుతున్నారు, పెళ్ళికి ఇవ్వబడుతున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఎన్నెన్నో జరుగుతున్నాయి. నోవాహు దినాల్లో కూడా అలాగనే జరిగాయి. అకస్మాత్తుగా జలప్రళయం వచ్చి వాళ్ళందరినీ ముంచివేసింది. అలాగనే యేసయ్య రాకడు కూడా అలా ఉంటుంది, అలానే ఉంటుంది. అందరూ తాగుతున్నారు, తిరుగుతున్నారు, విచ్చలవిడిగా జీవిస్తున్నారు. ఈ రాకడ దినాల్లో మనం ఉంటున్నామండి. ఏ సమయంలో ఏమైద్దో చెప్పలేము. దేవుని రాకడ వచ్చేసిద్ది. సిద్ధపడిన వాళ్ళు ఎత్తబడతారు. సిద్ధపడిన వాళ్ళకి బోర శబ్దం వినబడుద్ది. ఇద్దరు ఒక మంచం మీద పడుకుని ఉంటారు, భార్య భర్తలు. తెల్లారేసరికి భార్య ఉండదు. తెల్లగా తెల్లారిద్ది. అప్పుడు లెగుతాడేనా, ఎటుపోయింది నా భార్య అనుకుంటాడు. అమ్మగారి ఇంటికి పోయిందా? షాపింగ్కి ఏమైనా పోయిందా? ఎక్కడ కనబడదు. న్యూస్ పేపర్కి ఇస్తారు, టీవీకి ఇస్తారు, ఎక్కడ కనబడదు. అలాగనే సేమ్ టైం భర్త కూడా కనబడ్డావు. తెల్లారిసరికి భార్య ఉంటుంది. ఏమైంది ఈమె? భర్త ఏమయ్యాడు? ఆయన సిద్ధపడ్డాడు కనుక ఆయనకే బోర శబ్దం వినబడింది. మధ్యాకాశానికి యేసయ్య వచ్చిన తర్వాత దేవదూతలు బోరలు ఊతారు. ఆమేన్. సిద్ధపడిన వారికే చెప్పాలి. ఏంది? ఎవరికి వినబడిద్ది? సిద్ధపడిన వాళ్ళకే వినబడిద్ది. మరి వారే ప్రభుతో ఎత్తబడతారు. హల్లెలూయా.
సిద్ధపడే గుంపులో మనం ఉందముగాక. సిద్ధపడే గుంపులో, సంఘములో మనం ఉందముగాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, నేను త్వరగా వచ్చుచున్నాను. అక్కడ రాయబడింది ఏంటండి? నేను త్వరగా వచ్చుచున్నాను, మీకు కలిగినది గట్టిగా పట్టుకోండి. ఆమేన్. కలిగినది అనండి, అందరూ కలిగినది అనండి. ప్రభు త్వరగా వస్తున్నాడు కాబట్టి మనం కలిగి ఉండాల్సి, అంటే కొన్ని కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు. కొన్ని మనం కలిగి ఉండాలట, కొన్ని కలిగి ఉండాలట. ఆ కలిగిన ఏం చేయాలట చెప్పండి? గట్టిగా పట్టుకోవాలట. ఏం కలిగి ఉండాలి అన్న విషయాలు మనం తెలుసుకోవాలి. ఆమేన్. మనం కలిగి ఉండాల్సిన విషయాలు మీతో మాట్లాడతాను. చూడండి, మనం కలిగి ఉండవలసినవి మొట్టమొదటిగా అపోస్తుల కార్యగ్రంథము 3వ అధ్యాయం 6వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ ఒక మాట మనం చూస్తాం. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని, వెండి బంగారాలు మా యొద్ద లేవు గాని, నాకు కలిగినదే నీకిచ్చుచున్నాము. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామమును స్తుతించండి. హల్లెలూయా. మాకు కలిగింది నీకు ఇస్తామన్నారు. ఎవరిని కలిగి ఉన్నారు చెప్పండి? వాడు అంటున్నాడు, వాని తట్టు ఎలా చూస్తున్నారంట? వాని తట్టు ఎలా చూస్తున్నాడు? వెండి బంగారాలు ఇస్తారేమో అని చూస్తున్నాడు. అందరు ఏమంట? ఆ కుంటివాడు ఏమని చూస్తున్నాడు? వెండి బంగారాలు ఇస్తారేమో అని చూస్తున్నాడు. వాళ్ళు అన్నారు, వెండి బంగారాలు అయితే మా దగ్గర లేవు, కానీ వెండి బంగారాల కంటే మిన్నయైన వాడున్నాడు. వెండి బంగారాల కంటే మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు. హల్లెలూయా. వెండి బంగారాల కంటే మిన్నయైన వాడున్నాడు, అంతకంటే ఎక్కువైన వాడున్నాడు. ఆ యేసుని నీకు ఇస్తాము. లేచి నడువు యేసు నామములో అన్నారు. వెంటనే వాడు చీల మండలము బలము పొంది లేచి దిక్కుమని లేచి నడుచుచు దేవుని మందిరంలోకి వచ్చాడట. స్తోత్రం. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వెండి బంగారాల కంటే విలువైన వాడు మన దేవుడు. ఆ దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. ఎవరిని కలిగి ఉండాలి చెప్పాలి మీరు గట్టిగా? వెండి బంగారాల కంటే విలువైన దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. వెండి బంగారాలు మనం కలిగి ఉన్న ఉపయోగం లేదు. అందరూ చెప్పండి, చెప్పండి ఈ మాట, చెప్పండి ఈ మాట. వెండి బంగారాలు కలిగి ఉన్నా, మేడమెద్దులు కలిగి ఉన్నా ఉపయోగం లేదు. భూములు కలిగి ఉన్నా, కార్లు కలిగి ఉన్నా, బైకులు కలిగి, అన్ని వాహనాలన్నీ కలిగి ఉన్నా, ఈ లోకంలో ఎన్ని కలిగి ఉన్నా, ఈ లోకంలో ప్రియులారా గమనించండి, అన్నీ పెద్ద గుడ్డు సున్నా. యేసు లేనిదే పెద్ద గుండు సున్నా, గుడ్డు సున్నా. ఆమేన్. అంతేనా కాదండి? ఎన్నున్నా యేసు లేకున్నా అన్నీ సున్నా. నీకు అందచందమున్నా, నీకు మేడమిద్దెలున్నా, దేవునికి స్తోత్రం. ప్రభు యేసు నందు నీ బ్రతుకు లేనిచో నీకున్నదంతా సున్నా. హల్లెలూయా. పెద్ద గుండు సున్నా. అందుకనే ముందు చెప్పింది నేను, యేసు ప్రభు లేకుండా ఎన్నున్నా మనకి అన్ని సున్నా. సున్నా 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 అని పెడితే ఉపయోగం ఏమనుందా? విలువ ఉందా దానికి? సున్నాలకి సున్నా పక్కన ఒకటి పెట్టండి, పిలుపన్నా ఏమవుతుంది? అబ్బా అబ్బా అబ్బా. నేను చెప్పిన సున్నాలకి పెడితే ఒకటి లక్షల కోట్లు పలుకుతుంది. ఆమేన్ చెప్పండి.
ఆ విలువైన ఒకటనే నంబర్ ఉందే, ఎవరది? ఎవరది? మరి ఎన్ని సున్నాలు మన జీవితం యేసు లేకపోతే సున్నా. ఆ ఒక్కటనే యేసయ్య నువ్వు కలిగి ఉంటే నీ జీవితానికి విలువ ఉంది. హల్లెలూయా. ఒకే ఒక్క జీవితం మనకుంది. ఎన్ని జీవితాల్లో? ఎన్ని జీవితాలండి? జీవిత ఎన్ని జీవితాలు? ఒకే ఒక్క జీవితం. యేసుకే అది అంకితం. హల్లెలూయా. యేసుకే అంకితంగా ఉండాలి. అన్ని కలిగి ఉన్నా, వెండి బంగారాలు కలిగి ఉన్న యేసుని మనం కలిగి ఉండబోదు. అన్ని సున్నా. ఎలా ఆయన కలిగి ఉంటాం? బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఏమడుగుతున్నాడు? హృదయాన్ని దేవుడికి ఇచ్చి ఆయన్ని ప్రభువుని చేర్చుకోవటమే యేసుని కలిగి ఉండుట. వెండి పెట్టి కొనుక్కుంటావా? బంగారం పెట్టి ఆయన కొనుక్కుంటావా? ఆయన కలిగి ఉంటావా? వెండి బంగారాలు పెట్టి, ఇత్తడి పెట్టి, రాగి పెట్టి, అండి విలువైన ఈ ముత్యాలు, వైడూర్యాలు పెట్టి, వజ్రాలు పెట్టి యేసయ్యను కొనుక్కోలేం. ఏమండి, హృదయంలో ఆయనకి చోటిచ్చి యేసయ్యను మనం కొనుక్కోవాలి. హల్లెలూయా. ఏమండి, బంగారమా నా యేసయ్య నీవే నాకు చాలు, యేసు నీవే నాకు చాలు. ఒంటి నిండా బంగారమున్నను, ఒంటి నిండా బంగారమున్నను, అవి నీకు సాటి రాగలవా? అవి నీకు సాటి. నా బంగారమా నీవే యేసయ్యా, నా బంగారమా నీవే నాకు చాలు, యేసు. అందరూ నీవే నాకు, నీవే నాకు చాలు, యేసు. అమ్మా నాన్నలు ఎంత కాలమున్నను, వారు నీకు సాటి రాగలరా? అమ్మా నాన్నలు ఎంత, నా అమ్మా నాన్న నీవే యేసయ్యా, నా అమ్మా నాన్న నీవే యేసయ్యా, నీవే నాకు చాలు, యేసు నీవే నాకు. హల్లెలూయా. ఇలా పాడుకుంటూ పోతే చాలా సమయం అయిపోద్ది. ఏమండి, మధ్య మధ్యలో ఇలా పాడుతున్నప్పుడు అది కూరలో మసాలా వేసినట్టు ఉంటుంది అనమాట. ఆమె మసాలా వేయిపోయిన చికెను, మసాలా వేయని మటను నీసు వాసన వచ్చేద్ది. అది పడితేనే నీసు గీసు మొత్తం పోయి మధురంగా ఉంటుంది తింటానికి. హల్లెలూయా. అలాగనే వాక్యం కూడా అలా మధురంగా నీకుండును గాక. క్రొవ్వు మెదడు నీకు దొరికినట్టుగా ఉన్నది నాకు అంటాడు భక్తుడు దావీదు. వాక్యాన్ని ఏంటంటే ధ్యానిస్తుంటే, చదువుతుంటే క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా, తింటున్నట్లుగా ఉంది అంటున్నాడు. అంత రుచికరంగా ఉంది అంటాడు. హల్లెలూయా. దేవుని వాక్యం కూడా మనకి ఎలాంటిది చెప్పండి? అలా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, అలాగా మధ్య మధ్యలో మనం దేవుని స్తుతిస్తూ వాక్యాన్ని వింటూ ఉండాలి. ఏమండి, యేసును మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో మనం కలిగి ఉండాల్సింది, ఈ లోకంలో ఎన్ని కలిగి ఉన్నా యేసును మనం కలిగి లేకపోతే, ఏమండి, బంధుమిత్రులు మనం కలిగి ఉన్నా, బలం కలిగి ఉన్నా, అందం కలిగి ఉన్నా, ధనం కలిగి ఉన్నా, ఇల్లు కలిగి ఉన్నా, భూములు కలిగి ఉన్నా, కార్లు కలిగి ఉన్నా, ఈ లోకంలో సకలం కలిగి ఉన్నా, ప్రేమించే వాళ్ళు మనకి చుట్టుపక్కల అందరూ బాగా నీకు ప్రేమించి నీకేం కావాలని నీకు చూసుకుంటూ ఉన్నా కానీ, బంధుమిత్రులు ఈ లోకంలో ఎంతమంది ఉన్నా కానీ నేను చెప్తున్నానండి, ఒకవేళ మీ అమ్మా నాన్నలు ఉన్నా వాళ్ళందరూ శాశ్వతం కాదు. అన్ని కలిగి ఉన్నా కానీ ఇంకా లోటుగానే ఉంటుంది. కానీ యేసుని కలిగి ఉంటే నీకు సమృద్ధి, నువ్వు యేసుని కలిగి ఉంటే నిత్య జీవం. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నా కానీ లేనట్టుగా ఈ లోకంలో బ్రతకాలి మనం. ఆమేన్. ఈ లోకంలో మనకి యేసయ్యే అన్నట్టుగా మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఒబేదోము అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఒబేదోము మనం చూస్తాం. అతని ఇంట్లో మందసం ఉంటే మందసం కలిగి ఉన్నాడట. మందసం కలిగి ఉండగా
ఏమంటే ఆ ఇల్లు అంతయు అతను కలిగిన సొత్తు అంతయు ఆశీర్వదించబడి 2 సమూయేలు 6:12 అన్నమాట. అతను కలిగినదంతయు కూడా ఆశీర్వదించబడిందట. దేవుని మందసం ఉండుట వలన ఆ, యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని ఉమ్, అతనికి కలిగిన దానంతటినే ఆశీర్వదించుచున్నాడను సంగతి అదండి. తన కలిగినంత ఆశీర్వదిస్తూ మందసం ఉండటం బట్టి మందసం కలిగి ఉన్నాడు. మందసం అంటే మహిమ కలిగిన యేసయ్యే మందసం. ఆమేన్. మహిమ గల మందసం యేసయ్యే. యేసయ్య ఏ ఇంట్లో ఉంటాడో, ఎవరి ఒంట్లో ఉంటాడో, ఇంట్లో వంట్లో. అందరూ చెప్పండి, ఇంట్లో వంట్లో. ఎవరింట్లో ఎవరి ఒంట్లో యేసయ్య ఉంటాడో వాళ్ళకంత సమృద్ధి కలిగిన సొత్తు అంతా దీవించబడిద్దట. ఆమె చెప్పండి. అవండి ఒకరోజు ఒక ఆయన పొలం కొన్నాడట. ఆ పొలం ఎందుకు కొన్నాడంటే తన కలిగిన అమ్మేసల్లా కొన్నాడంట పొలాన్ని. పొలంలో ఏమున్నాయంటే లంకె బెందెలు ఉన్నాయి. ఆమె బంగారుపు గన్ను ఉంది దాంట్లో. తన కలిగిన అన్ని అమ్మేసి ఆ పొలాన్ని కొన్నాడంట. అలాగనే పొలం అంటే ఏమండి చెప్పండి, ఆ బంగారపు గని ఎవరు చెప్పండి? యేసయ్య. పొలం అంటే ఈ లోకం. ఆ పొలంలో ఈ లోకంలో యేసయ్యను మనం సంపాదించుకోవాలి. స్తోత్రం చెప్పండి. యేసయ్యను కనుగొనాలి మనం. స్తోత్రం చెప్పండి. పొలం అంటే హృదయానికి సూచన, పొలం అంటే సందర్భాన్ని బట్టి అక్కడ మాటలు వివరణ ఉంటుందన్నమాట. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఓకే, ఆ బంగారపు గని ఉన్న యేసయ్యను మనం కనుగొనాలి. మనకున్న నమ్మేసైనా సరే ఆ ప్రభుని కొనుక్కోవాలి, ఆయన సంపాదించుకోవాలి మనం. హల్లెలూయా. ఏసైనా మనం సంపాదించుకోవాలి. ఈ లోకంలో అన్ని విడిచిపెట్టైనా సరే ఏసయ్య కావాలనుకోవాలి. అందరూ చెప్పండి. ఈ లోకంలో అన్ని విడిచిపెట్టైనా సరే, నీ వాళ్ళను విడిచిపెట్టైనా సరే, నీ బంధువులు. ఏదో పాట ఉందండి, ఎవరో ఉదయకాలం పాడారు, నాకు గుర్తు రావట్లేదు కానీ, ఎవరేమన్నా, ఆదం బెన్ని గారి పాట. ఏది ఏమైనా కానీ, ఏది ఏమైనా కానీ నీతోనే ఉంటానయ్యా. ఆ తర్వాత, నువ్వు ఎవరేమన్నా కానీ నీతో వెళ్ళలేనయ్యా, నిన్ను విడచి వెళ్ళలేనయ్యా. అందరూ ఏది ఏమైనా కానీ అందరూ నీతోనే, నన్ను ఎవరేమన్నా నిన్ను విడచిపోలేనయ్యా. హల్లెలూయా. నిజంగండి, ఎవరు ఏమన్నా ఏదేమైనా బంధువులు నీకు దూరం అవుతాం. యేసుప్రభువుని నమ్ముకుంటావా, మేమందరం నీకు దూరం అయిపోతాం, నీ ఇంటికి రాము, నీ కార్యక్రమాలకు రాము, దానికి రాము, దీనికి రాము అంటే అప్పుడు ఏం చేయాలి? అమ్మో, అందరూ నాకు దూరం అయిపోతారంట, బంధువులందరూ దూరం అయిపోతారంట యేసుప్రభువుని నమ్ముకుంటే అని చెప్పేసి అని యేసుప్రభు వదిలేస్తావా? అంతకంటే పెద్ద సంఘాన్ని ఇచ్చాడు, బంధువుల్ని. హల్లెలూయా, హల్లెలూయా అండి. బంధుమిత్రులు వస్తే ఒక 20 మంది అవుతారు, 30 మంది అవుతారు, ఒక 50 మంది అవుతారేమో. సంఘాన్ని 100 మంది దేవుడికి ఇచ్చాడు. హల్లెలూయా. సేవకుని ఇచ్చాడు, సేవకురాలను ఇచ్చాడు, వాళ్ళ పిల్లల్ని ఇచ్చాడు. యేసయ్య కొండంత దేవుడు నీకున్నాడు. ఇంకా ఎవరు రాలేదు ఎందుకు బాధపడతావండి? హల్లెలూయా చెప్పండి. ఎవరు రాలేదు బాధపడకు, నీకు ఇంత సంఘం ఉంది. ఆమె నీ వెనకాల సంఘం ఉందండి, అందరు ఉన్నారండి. స్తోత్రం చెప్పండి. ఎవరు లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, వాళ్ళు రారు, వీళ్ళు రారని కాదు. యేసును మనం కలిగి ఉండటానికి ఈ లోకంలో ఎవరు అడ్డొచ్చినా మనం ఏమండి, ఎవరిని దేన్ని మనం లెక్క చేయకూడదు. కులం అడ్డొస్తుందా, మతం అడ్డొస్తుందా, గోత్రం అడ్డొస్తుందా, యేసు నామములో దాన్ని తీసేసేయాలి. మనం మనసులోంచి డిలీట్ చేసేయండి. దేవునికి అయిష్టమైన పూర్తిగా ఏమండి ఆల్ డిలీట్ కొట్టండి. ఇష్టం ఎంత డిలీట్ చేసి పడేయండి. మీ జీవితంలో ఏదైతే దేవునికి అయిష్టమైన అన్నీ తీసి పడేయండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామా? ప్రియులారా గమనించండి, దేవుని సన్నిధానంలో మనం చూస్తున్నా యేసును మనం కలిగి, యేసు లేకుండా ఎన్నున్నా అంత వేస్ట్. ఇలా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. యేసయ్యకు మనం వేరుగా ఉండి మనం ఏమైనా చేయగలుగుతామా? చెప్పండి. యేసయ్యకు వేరుగా ఉండి మనం ఏమైనా చేయగలుగుతామా? ఏం చేయలేం. ఫలిస్తామా? ఫలించలేం. ఆయన వేరుగుంటే మనం ఎండిపోతాం, అగ్నిలో వేయబడతాం.
అగ్నిలో వేయబడతాం. ఆయనకి వేరుగా ఉన్నప్పుడు చెట్టులోంచి కొమ్మ వేరుగా ఉన్నప్పుడు ఎండిపోద్ది, తర్వాత అగ్నిలో వేయబడిద్ది. అలాగనే యేసయ్యకు నువ్వు వేరుగా ఉంటే, దూరంగా ఉంటే ఏమవుతావు? ఎండిపోతావా? చెప్పండి, ఎండిపోతావా? మరి యేసయ్యకు దూరం అయిపోతే, ఆయన సన్నిధికి దూరం అయిపోతే, ప్రార్థనకు దూరం, వాక్యానికి దూరం అయిపోతే మనం ఎండిపోతాం. ఆధ్యాత్మిక జీవితం ఎండిపోద్ది, బలహీనమైపోద్ది. నువ్వు బక్కసిక్కిపోతావు, శరీరం బలం పొందిద్ది, ఆత్మ బక్కసిక్కిపోద్ది, సైతాన్ని పైన జయం పొందుతాడు. జాగ్రత్త సుమ. యేసయ్యకి వేరు కాక లోకానికి మనం వేరవ్వాలి. ఎవరికి వేరు కాకూడదు? యేసయ్యకి వేరు కాకూడదు, లోకానికి వేరవ్వాలి మనం. హల్లెలూయా. నెంబర్ 2, రెండో విషయం మీతో మాట్లాడదు. అపోస్తుల కార్యగ్రంథం 3:16. అపోస్తుల కార్యం 3:16. ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలగజేసింది. ఆమేన్. ఆయన వలన కలిగిన విశ్వాసం. రెండోది మనం కలిగి ఉండాల్సింది ఏంటి చెప్పండి? విశ్వాసం. అందరూ చెప్పండి, విశ్వాసం. విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఒకటి, యేసును మనం కలిగి ఉండాలి. ఆ కలిగిన యేసును కలిగి మనం ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి, ఎందుకంటే యేసయ్య త్వరగా. నెంబర్ 2, రెండవది ఏంటి చేయాలి? విశ్వాసం కలిగి ఉండాలి. చెప్పండి అందరూ, విశ్వాసుల్లో ఏముండాలి? విశ్వాసుల్లో విశ్వాసం ఉండాలి. అందరూ విశ్వాసులేనా? ఆమేన్. విశ్వాసుల్లో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలి. అవిశ్వాసులుగా ఉండకూడదు, విశ్వాసం లేని వారుగా ఉండకూడదు. సాతానికి చోటిస్తే విశ్వాసాన్ని అంతా వాడు దొంగిలించేస్తాడు. నీకున్న విశ్వాసం అంతా దొంగిలిస్తాడు. విశ్వాసం ఉంటే సరిపోదు, మనకి దేవుడి మీద నమ్మిక ఉంటే సరిపోదు. నాకు దేవుడు అంటే ఇష్టమేనండి, నాకు నమ్మకమేనండి. ఓకే, నమ్మకంతో పాటు ఏముండాలి? దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి, దేవుడు అంటే దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి, నువ్వు నమ్ముతున్నావు, దెయ్యాలు నమ్ముతున్నాయి. ఉపయోగం ఏంది? నమ్మకం ఉంటే సరిపోదు, నమ్మకంతో పాటు క్రియలు ఉండాలి. ఏముండాలి? అమ్మో దేవుడు ఉన్నాడా? దెయ్యం అంటది. దేవుడున్నాడు. ఆయన పేరు తెలుసా నీకు? యేసు అంటే అవి కూడా ఆమె చెప్పండి. వీళ్ళు నరకంలో వేస్తాడు, మీకు తెలుసా దెయ్యాలారా? అవును, మాకు ఒక టైం ఉంది, అప్పుడు వేస్తాడు అంటే అయ్యి ఆమె చెప్పండి. అంటే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాయి, దేవుడు ఉన్నాడు ఒప్పుకుంటున్నాయి. అవి కాలం కూడా ఎప్పుడు నరకంలో వేస్తాడో కూడా వాటికి, ఇప్పుడే మమ్మల్ని బంధించడానికి వచ్చావా అని అంటే, శానా దెయ్యం పట్టిన దెయ్యాలు ఏమంటున్నాయండి? ఇప్పుడే పందుల్లో పంపంటే, ఇప్పుడే దెయ్యాల్లో వేడుకోండి, నరకంలో పంపించడానికి వచ్చావా అని చెప్పి అంటే వాటికి తెలుసు ఆ కాలం ఉంది, పూర్తిగా బంధించబడుతున్న కాలం ఉంది. వెయ్యేళ్ళ భూమి మీద పరిపాలన జరిగిన తర్వాత పూర్తిగా బంధించబడతాయి. ఆమె చెప్పండి. 1000 సంవత్సరాలు సాతాన్ని బంధిస్తాడు యేసయ్య. మన భూమి మీద 1000 ఏళ్ళు రాజ్య పరిపాలన చేస్తాం భూమి మీద. మనం పరలోక రాజ్యానికి ఎత్తబడి భూమి మీదకి వస్తాం మరలా. ఆ తర్వాత సాతానుడు 1000 సంవత్సరాలు అయిపోగానే వాడు విడుదల పొంది బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత మరలా చాలామందిని శోధిస్తాడు. ఆ టైంలో మోసపోతారు. ఆ టైంలో ప్రభు ఏం చేస్తారంటే, వాడిని ఇక పూర్తిగా శాశ్వతంగా పైకి రాకుండా పూర్తిగా బంధించేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. పూర్తిగా వాడిని అందరు నరకాగ్ని గుండంలో పడేస్తాడు శాశ్వతంగా. ప్రియులారా గమనించండి. కాబట్టి దెయ్యాలు నమ్ముతూనే మనం నమ్మితే ఉపయోగం. క్రియలు ఉండాలి. ఏముండాలి? క్రియలు కలిగిన విశ్వాసం మనకు ఉండాలి. చెప్పండి అందరూ, క్రియలు కలిగిన విశ్వాసం. నమ్మటం కాదు, చర్చికి రావటం కావాలి ఒకటి. ఆమె చెప్పండి. నమ్మకేనండి, ఇంట్లో ప్రార్థన చేసుకుంటానండి. ఎక్కడండి? ఇంట్లో ప్రార్థన చేసుకుంటుందంట అమ్మగారు. అయ్యా, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే దేవుడు వింటాడు కదా. వింటాడు. సోమరితనం. ఒకరోజు కూరగాయల మార్కెట్ కానీ అమ్మగారు లావుకుంటారు బాగా. ఒక ఆమె బాగా లావు ఉంటుంది. చర్చికి రాకుండా ఇంట్లో ప్రార్థన చేసుకుని యేసయ్య వింటాడండి అని చెప్పారంట. ఒక ఆయన ఎవరో చెప్పారట. చెప్తే చర్చికి రాకుండా ఆదివారం ఇంట్లో ప్రార్థన చేసుకుంటే ఇంట్లోనే కాలం గడుపుతుంది. ఒకరోజు మార్కెట్ కానీ కూరగాయలకి సంచి పట్టుకొని వెళ్తుంది. అక్కడ ఒక తొక్క తొక్కింది. ఏ తొక్క తొక్కితే పడిపోతారు చెప్పండి? అంటే తొక్కో లేకపోతే పనస తొక్కో ఏదో ఒకటి మొత్తానికి తొక్కితే తొక్కటం కింద పడిపోయి చేప కనుక కొట్టుకోవటం, గిలగిల కొట్టుకోవటం.
నడుము దెబ్బకి ఒక్కసారి పట్టెక్కమని బెడ్ రెస్ట్ హాస్పిటల్లో నేను చెప్తున్నాను, అలాంటి స్థితి రాకముందు మనం జాగ్రత్త పడదాం గాక. ఇంటి దగ్గర చేసుకున్న ప్రార్థన అంటాడంటే, నీకు బాగలేనప్పుడు అనారోగ్యంగా ఉన్న టైంలో ఉండు, తప్పు కాదు. బాగుండు కూడా ఇంట్లో ప్రార్థన చేసుకునే ఏంటాళ్ళని ఉండొచ్చా? ప్రార్థన జరుగుతుంటే నువ్వు ఇంట్లో ఉండొచ్చా? తినేసి పడుకోవచ్చా? సినిమా చూసుకుంటా కూర్చోవచ్చా? తింటా కూర్చోవచ్చా? మాంసాలు తెచ్చుకొని తింటా ఇంట్లో ఉండొచ్చా? తినేసి పడుకొని ఇంట్లో ఉండొచ్చా? ఆదివారం రోజు ఆరాధన జరుగుతుంటే సోమరతనం, బద్ధకం ఏసునామములో చచ్చునుగాక. కాళ్ళు ఉండేందుకు కుంటితనం, కాళ్ళు చర్చికి రాని కుంటితనం. ఆ వ్యక్తి ఒకతను 38 సంవత్సరాల నుంచి రోగి అయి ఆ కోనేటి పక్కన పడున్నాడు. ఆమేన్. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? పరుపేసుకొని పడుకుంటున్నాడు అంట అక్కడ పక్కన ఆ కోనేటి దగ్గర. ఈ వ్యక్తి మనం చెప్పుకున్న సందర్భంలో 3 అధ్యాయాలు చూసిన వ్యక్తి ఎలా ఉన్నాడు? నీ కుంటి జీవితం వెండి బంగారాలు ఇచ్చి నీ కుంటి జీవితాన్ని మేము బాగు చేయలేము నాయన. వెండి బంగారాలు ఇస్తే నీ కుంటి జీవితం బాగుపడదు. అవునండి, బంగారం ఇస్తే బాగుపడిపోతాడు, కుంటి జీవితం పోయిద్దా? చెప్పాలి మీరు. డబ్బుంటే కుంటితనం పోయిద్దా? పూర్తిగా కుంటితనం పుట్టుకు నుంచి ఉన్న కుంటితనం పోయిద్దా అండి? పోదు కదా. అసలు కుంటితనమే తీసేసి యేసయ్య నీకు ఇస్తాం రా బాబని యేసయ్యనే అతనికి ఇచ్చారు. ఆమేన్, హల్లెలూయా. అది కదా గొప్ప విషయం. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి చర్చికి రాని కుంటితనం ఉంటుంది. కాళ్ళుండి ఎక్కడికి రారు? ఆ కాళ్ళు ఉంటేనే ఊడిపోతేనేమి. కళ్ళుండి దేవుని వాక్యాన్ని చదవరండి. ఎందుకంటే ఆ కళ్ళు ప్రజలు ప్రార్థన చేస్తారు, ప్రభువా ఇప్పుడు కళ్ళు నాకేమండి అయ్యా. ఎందుకయ్యా? వాక్యాన్ని చదువుతానయ్యా అంటుందన్న ఆమె. వాక్యాన్ని ఇప్పుడు చదివిద్దట, ఇప్పుడు ఇవ్వమంటుంది కళ్ళు. ఒక ఆమె చర్చికి వచ్చి ప్రార్థన చేయమంటుంది. టీవీ బాగా చూసేలాగా కళ్ళు బాగా కనపడితే టీవీ బాగా చూసుకుంటానండి. టీవీ బాగా చూసిద్దంట. ముసలామె యేసన్న గారి దగ్గరకు వచ్చి, అయ్యా కొంచెం కళ్ళు మంచిగా కనబడేలా చెయ్యి, ప్రార్థన చెయ్యి, కొంచెం టీవీ మంచిగా చూసుకుంటా కూర్చొని ఇంట్లో వాక్యం చదివేలాగా అయ్యా ప్రార్థన చెయ్య అంటుందా? అది కాదు. ముసలితనం వచ్చి డొక్కైపోయింది. డొక్కైపోయిన తర్వాత చర్చికి వస్తారు కొంతమంది. డొక్కైపోయిన తర్వాత అలాంటి జీవితం మామిడి పండు అంతా తిని లోపల ఏముంటుందండి? టెంక, ఇత్తనం అంటారు కదా. ఇత్తనం యేసయ్యకి ఇచ్చినట్టు, ఉట్టి టెంక యేసయ్యకి ఇచ్చినట్టు. చిన్న వయసు నుంచే బాల్యం నుండే వస్తారు చూసారండి. చిన్న వయసు నుంచే వాళ్ళు ఏమి ఇచ్చారు? యేసయ్యకి చెప్పండి, మామిడి పండు ఇచ్చినట్టు లెక్క. ఆమేన్. మామిడి పండు ఇస్తావా? ఉట్టి టెంక ఇస్తావా? గమనించండి ప్రియులారా, విశ్వాసంతో పాటు మనకి క్రియలు ఉండాలి. అందరూ చెప్పండి. ఇంటి దగ్గర ఉంటాం కాదు, చర్చికి రావాలి, అది క్రియ. రావడమే కాదు, బాప్తిసం పొందాలి, అది క్రియ. ఆమేన్ చెప్పండి. ఇలాగ కొన్ని క్రియలు ఉన్నాయి. ఏమీ లేకుండా నేను దేవుడిని నమ్మాను, దేవుడు అంటే నాకు ఇష్టమేనండి అని అంటూ ఉంటారు చాలామంది. క్రియలు లేని విశ్వాసం మృతం. ఆమేన్. దేవుడు ఉన్నాడని ఆయన వెతికితే ఫలం దయచేస్తాడు. నమ్మాలి మనం, నమ్మిక ఉండాలి. శ్రమల్లో కూడా మనం నిలకడ కలిగి ఉండాలని అపోస్తులు బోధించారు. శ్రమల్లో కూడా నిలకడ కలిగి ఉండాలని అపోస్తులు బోధించారు. విశ్వాస ఫలం, ఆత్మ ఫలముల్లో విశ్వాస ఫలం ఉంది. ఆత్మవరములలో విశ్వాస వరం ఉంది. హల్లెలూయా. గలతీ పత్రిక 5:22 ప్రకారం ఆత్మ ఫలమైన విశ్వాస ఫలం ఉంది. కొరింథీ పత్రిక 12 అధ్యాయం ప్రకారం విశ్వాస వరం కూడా ఉంది. మనం ఏం కలిగి ఉండాలి? విశ్వాస ఫలం కలిగి ఉండాలి. సంఘం విశ్వాస వరము కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. ఉన్న విశ్వాసం పోకూడదు, ఉన్న విశ్వాసం తొలగిపోకూడదు. కొంతమందిని ధనాన్ని నమ్ముకొని ధనం మీద ఆశతో చాలామంది ఏం చేశారంటే పొడుచుకొని చచ్చారు చాలామంది. ధనం మీద ఆశతో, ధనం మీద ఆపేక్షతో.
ధనాన్ని ఆశించాడు. ఎవరండి? ఇస్కరియోతు యూదా. ఏమయ్యాడు? తల్ల క్రిందులుగా ఊరేసుకొని చచ్చిపోయాడు. బిలాం ఏమయ్యాడు? బిలాము హత్య చేయబడి చంపబడ్డాడు. దేన్ని ఆశించి? ధనమును ఆశించి. ఖడ్గము చేత చంపబడ్డాడు, దుయ్యబడ్డాడు. ఇంకా బైబిల్లో ధనాన్ని ఆశించి ఆకాను ఏమైపోయాడు? డబ్బుకు గులాం అయిపోయాడు. ఏమండి? తన జీవితం అంటే రాళ్ళ చేత రవ్వబడి చంపబడ్డాడు. చాలా నష్టం. అంటే చాలామంది ధనాన్ని ఆశించి అందుకనే విశ్వాసం నుంచి చాలామంది తొలగిపోతున్నారంట. ఆ సందర్భాన్ని మనం చూస్తామా? చూద్దాం. చూడండి ఒకసారి. తిమోతి పత్రిక 6వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి చూసారా, నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. విశ్వాసం నుంచి తొలగిపోయారు చాలా మంది. ధనం మీద నమ్మిక ఉంచి, ధనాన్ని ఆశించి, ధనం మీద నమ్మిక ఉంచి, అపేక్షించి. అందుకని ధనం మీద మనం నమ్మిక ఉంచొద్దట. 17 వచనం, 6:17. అదే పత్రిక. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖంగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. అది దేవుని యందు నమ్మిక ఉంచాలి, కానీ డబ్బు మీద నమ్మిక మనం ఉంచడం కాదు. హల్లెలూయా. దేని మీద నమ్మిక ఉంచాలి మనం? ధనాన్ని నమ్మొద్దు, దేవుని నమ్మాలి. అందరూ చెప్పండి. ధనముని వాటి మీద నమ్మిక ఉంచొద్దు. ఎవరి మీద నమ్మిక ఉంచాలి? దేవుని మీద నమ్మిక ఉంచాలి. మనకు ఆయన సమస్తం ధారాళంగా ఇస్తాడు ఆయన. కాబట్టి దీని మీద మనం నమ్మిక ఉంచొద్దు, అవసరం లేదు. మనకు సమస్తం ధారాళంగా ఇచ్చే దేవుడు. డబ్బు కోసం వ్యాపారం వెళ్ళకండి ఆదివారం రోజు. డబ్బు కోసం ఉద్యోగానికి వెళ్ళకండి ఆదివారం రోజు. ఏదో డబ్బు వచ్చేస్తాయి, ఏదో అప్పులు తీరిపోతాయి, ఏదో చిట్టీలు బొట్టీలు దేనికో దానికి వస్తాయి అని చెప్పేసి అని ఆదివారం రోజు పనులు పెట్టుకోకండి. ఆ డబ్బు మిగలదు. తప్పక డ్యూటీ పడితే తప్ప కావాలని వేయించుకోకండి. ఆ డబ్బు మిగలదు. మీ చేతిలో వచ్చినా, అది మీ చేతిలోకి వచ్చినా అది మీరు అనుభవించలేరు. ఆమెనంట్ల మీరు. అవునా? ఇది వాస్తవం, ఇది నిజం. హల్లెలూయా. కాబట్టి ధనాపేక్ష, ధనం మీద మనం నమ్మిక ఉంచకూడదట. దేవుని మీద మనం నమ్మిక ఉంచాలి. విశ్వాసం కలిగి ఉండాలి మనం. ప్రైజ్ ది లార్డ్. నెంబర్ 3, ఇలా చెప్పాలంటే బోల్డని విషయాలు ఉన్న విశ్వాసం గురించి. 3వది విలాప గ్రంథము. విశ్వాసంలో చాలా రకాలు ఉన్నాయండి. మూల్యమైన విశ్వాసం అని, గొప్ప విశ్వాసం అని, దృఢమైన విశ్వాసం అని, పరిపూర్ణ విశ్వాసం అని, ఇలా చాలా రకాలు ఉన్నాయి విశ్వాసం. అట్టి విశ్వాస అనుభవాలు, కొలతలు మనం కలిగి ఉండాలి. అపోస్తులు కూడా ప్రార్థన చేస్తారు, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించను ప్రభువా అని కూడా ప్రార్థన చేస్తారు. అలా మన విశ్వాసంతో మనం దేవుని బిడ్డలంగా మనం ఉంటూ ఉండాలి. 3వది విలాప గ్రంథం 3:26. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవ్వన కాలంన కాడి మోయుటకు నరునికి మేలు. చాలండి. ఏం కలిగి? చదవండి. ఏం కలిగి? నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. రక్షణ కొరకు ఏం కలిగి? ఆశ కలిగి. దేని కొరకు? రక్షణ కొరకు. ఇప్పుడు రక్షణ మనం కలిగి ఉండాలి అని రాసుకోండి. 3వదిగా రక్షణ కలిగి ఉండాలి. రక్షణ కలిగి దాన్ని గట్టిగా పట్టుకోవాలి. రక్షణ ఎలా రక్షణ కలుగుతుంది? ఎలా రక్షణ కలుగుతుంది? ఒక వ్యక్తి పాపము నోటితో ఒప్పుకొనడం ద్వారా రక్షణ కలుగును. తర్వాత ఎలా రక్షణ కలుగుతుంది? నమ్మి బాప్తిసం పొందువాడు, చెప్పండి, రక్షింపబడతాడు, రక్షణ కలుగును. 3, మూర్ఖుల ఈ తరానికి మనం వేరై ఏమొందాలి? వేరవ్వాలా? వేరైతేనే మనకేముంది? రక్షణ కలదు. ఆమేన్. విశ్వాసం ఉంచడం వలన మనకేం కలుగును? రక్షణ కలుగును. హల్లెలూయా. ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. రక్షణ 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 మనం కలిగి ఉండాలి. ఆమేన్. బాప్తిసం తీసుకున్నారా? బాప్తిసం లేని వాళ్ళు బాప్తిసం పొందాలి. ఎవరి వలన ఏ నామమున మనిషికి రక్షణ లేదు.
యేసుక్రీస్తు నామమునే రక్షణ కలదు. హల్లెలూయా. అపోస్తలుగా 4:12 ప్రకారం ఎవరి వలన ఏ నామమున మనిషికి రక్షణ లేదు, యేసుక్రీస్తు నామమునే రక్షణ కలుగును. దేవునికి స్తోత్రం. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడు. ఆయన వైపు చూస్తే రక్షణ. ఆమేన్. ఎవరి వైపు చూస్తే? యేసయ్య వైపు చూస్తే రక్షణ. బాప్తిసం ద్వారా రక్షణ, విశ్వాసం ద్వారా రక్షణ, ఆయనకి ప్రార్థన చేయు వారందరికీ రక్షణ కలుగును. వేరే మనం ఈ లోకానికి వేరే రక్షణ పొందాలి. ఇలా రక్షణ మన కలిగి రక్షణ జాగ్రత్తగా కాపాడుకుంటూ చివరిదాకా అంతం వరకు మనం జీవించుదాం గాక. హల్లెలూయా. రక్షణ పొందిన వారు, రక్షణ కలిగినటువంటి వారు దాన్ని గట్టిగా పట్టుకోండి, వదలకుండా చివరిదాకా మీరు రక్షణ కొనసాగించండి. నెంబర్ 4, పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. రోమపత్రిక 8:15. రోమపత్రిక 8:15. త్వరగా నేను ముగించబోతున్నాను చివరి మాట. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి. ఆత్మ కలిగిన వారమై, ఆ ఆత్మ కలిగిన వారమై. అందరు చెప్పండి. ఆత్మ కలిగిన వారమై కలిగి ఉండాలి మనం. 4వదిగా ఏం కలిగి ఉండాలి? ఆత్మ కలిగి ఉండాలి. 1 యేసును కలిగి ఉండాలి. 2 శ్వాసం కలిగి ఉండాలి. 3 రక్షణ. 4 ఆత్మను కలిగి పరిశుద్ధాత్మను కలిగిన వారు. మనిషిలో ఏమండి, ఈ లోకంలో 3 ఆత్మలు ఉన్నాయి. 3 ఆత్మలు. 1 మనిషి ఆత్మ, 2వది దేవుని ఆత్మ, 3వది సాతాను ఆత్మ. దాన్నే లౌకిక ఆత్మ అంటారు. ప్రైజ్ ది లార్డ్. 3 ఆత్మలు ఉన్నాయి. మనిషి ఆత్మలోనికి ఏ ఆత్మ రావాలి? చాలామంది బాప్తిసం తీసుకోగానే పరిశుద్ధాత్మ వచ్చేసింది అంటారు. చాలామంది సంఘాల్లో, చాలామంది పాస్టర్లు కూడా బోధించేస్తారు. బాప్తిసం తీసుకోగానే ఏమొచ్చిందట? పరిశుద్ధాత్మ ప్రత్యేకంగా మనం పొందుకోవసరం లేదు, ఆల్రెడీ వచ్చేసింది, అప్పుడే పొందేసుకుంటాం అంటారు. నో, కాదు. ఎందుకు ఆధారం చూపిస్తారంటే యేసుప్రభువు బాప్తిసం పొందగానే ఏమొచ్చి వాలింది? చెప్పండి. పావురం వచ్చి ఆయన మీద వాలింది కదా. ప్రియులారా గమనించండి. యేసుప్రభువు ప్రత్యేకంగా అపోస్తుల్ని మీరు కనిపెట్టి పరిశుద్ధాత్మను పొందుకోమన్నాడా లేదండి? చెప్పండి. మీరు అన్నాడా? పరిశుద్ధాత్మ కోసం మీరు కనిపెట్టండి అన్నాడా లేదండి? మరి ప్రత్యేకంగా ఎందుకు చెప్పాడు ఆయన? పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారు. ఆ వాగ్దానం చేయబడిన ఆత్మ కొరకు మీరు అందరూ కనిపెట్టుకొని ఉండండి. హల్లెలూయా. కనిపెట్టుకొని ఉండండి. పరిశుద్ధాత్మ వరం కోసం అన్నాడు. ఆత్మను పొందుకోవాలి మనం. బాప్తిసం పొందుకుంటే కాదండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్మ కలిగినప్పుడు మనం శరీరాన్ని, లోకాన్ని, పాపాన్ని జయించగలుగుతాం ఆత్మ ద్వారా. ఆత్మ కలిగిన వారు శక్తిమంతులుగా ఉంటారు. సాతాన్ని జయించగలుగుతారు. శక్తిమంతులే సాతాన్ని ఓడించగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ కలిగిన వారే సర్వ సత్యంలోనికి నడిపించబడతారు. దేవుళ్ళో లోతుకు నడిపించబడతారు. దరిదరినే ఒడ్డొడ్నే యేసుప్రభువు గురించి తెలిసి తెలియనట్టుగా ఉండరు. ఆయన కూర్చున్న పూర్తి అవగాహన కలిగి ఉంటారు ఆత్మ కలిగిన వారు. ప్రైజ్ ది లార్డ్. అది ఆత్మ కలిగిన వారుగా మనం ఉందముగాక. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. 5th పాయింట్, 5వది అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 17వ వచనం. పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండునో అని తనలో తాను ఎటుతోచకయుండగా కొర్నేలు పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని వాకిట నిలిచి. చాలండి. అక్కడ దేవుని సన్నిధిలో అతను ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ద్వారా అతనికి కలిగిన దర్శనం. అందరూ చెప్పండి. ప్రార్థన ద్వారా అతనికి కలిగిన దర్శనం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ప్రియాంక వాళ్ళ అన్నవాళ్ళు మ్యారేజ్ విషయంలో తెలియచేస్తున్నారు. అందరికీ స్వాగతం తెలియచేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఓకేనా? అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియులారా గమనించండి. దేవుని సన్నిధానంలో మనము ప్రార్థన ద్వారా ఏం కలిగి ఉంటాం? దర్శనం కలిగి ఉంటాం. అందరూ చెప్పండి. పేతురుకి
ప్రార్థనలో ఉన్నప్పుడు ఏం కలిగింది? దర్శనం కలిగింది. దానియేలు 10:1 కూడా ప్రార్థనలో ఉన్నప్పుడు దానియేలు దర్శనం పొందుకున్నాడు. హల్లెలూయా. మనం కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అందరూ చెప్పండి, ఏం కలిగి ఉండాలి? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం కలిగి ఉంటే వాళ్ళకి దేవుడు దర్శనం ఇస్తాడు. ప్రార్థన చేయకుండా వాళ్ళకి దర్శనం ఏమి ఇవ్వడు. దర్శనం అనేది నిద్రలో వచ్చేది కాదు. దర్శనం అంటే ప్రార్థనలో దేవుడు ఇచ్చేది దర్శనం. కళ అనేది నిద్రలో వచ్చేది కళ. దర్శనం అనేది ప్రార్థనలో వచ్చేది దర్శనం. స్తోత్రం చెప్పండి ఒకసారి అందరూ. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితం మనకు ఉండాలి. ప్రార్థించేవారు దేవుని సన్నిధిలో శక్తిమంతులుగా దేవుని ఎదుట నిలబడే శక్తిని కలిగి వారు ఉంటారు. స్తోత్రం చెప్పండి. ప్రార్థన జీవితం చాలా అవసరం. క్రైస్తవ జీవితానికి ప్రార్థన అనేది ఒక జీవం, ఊపిరి లాంటిది. ప్రార్థన అనేది వన్ వేగా ఎప్పుడు ఉండకూడదు, టూ వే. అటు ప్రార్థన వెళ్తే తిరిగి ఏం రావాలండి? రిప్లై మనకి రావాలి. హల్లెలూయా. ఉత్తరం రాస్తే ఏం రావాలి? తిరిగి ప్రత్యుత్తరం రావాలి. హలో అంటే ఏం రావాలి? హలో అనే శబ్దం రావాలి. స్తోత్రం చెప్పండి. మనం హలో అంటే హలో అనాలంటే ఏముండాలి? సిగ్నల్. సెల్ ఫోన్కి సిగ్నల్ మంచిగా ఉండాలి. ల్యాండ్ లైన్ అయితే కేబుల్ సరిగా ఉండాలి, ఎక్కడ కట్ అవ్వకుండా. హల్లెలూయా. మధ్యలో కట్ అయిందంటే దేవునికి ఇష్టమైన దోషములు, పాపములు అయ్యో ఉన్నాయి మనలో. అందుకనే మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదని అర్థం. ప్రార్థన దేవుడు ఎవరు ప్రార్థన వినండు? పాపుల మనవి ఆయన ఆలకించడు. ఆమేన్ చెప్పండి అందరూ. పాపుల మనవి ఆయన ఆలకించడని మీరు ఎరగరా? యోహాను సువార్తలో ఉంటుంది అన్నమాట. పాపులు మనవి దేవుడు ఆలకించడట. ఎప్పుడైతే మన పాపాన్ని విడిచిపెట్టి తీసేసుకుంటామో అప్పుడు మన ప్రార్థన ఆయన వింటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థించే వారందరూ కూడా తెల్లగా అయిపోతారండి. తెల్లగా మహిమ వాళ్ళ మీద ఉంటుంది. దేవుని మహిమ ఉంటుంది. ఆయన ఎవరు? మోషే. అందరానండి, మోషే. ఈ మోషే ఇడిపోయాడు. హల్లెలూయా. మోషే ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడిపితే ఏం జరిగిందంట? అతని ముఖం చెప్పాలి. ఈరోజు తెల్లగా కావాలని ఏం చేస్తున్నారు? బ్యూటీ పార్లర్కి వెళ్తారు, రకరకాల పేస్టులు రాస్తున్నారు, ఉన్నాయి రాస్తున్నారు, లేని రాస్తున్నారు, తెలిసి రాస్తున్నారు, తెలియక రాస్తున్నారు. ఉన్న ముఖాలు ఉన్న అందాన్ని పాడు చేసుకుంటున్నారు చాలామంది. తెలుసుకొని రాసుకోండి అమ్మా, ఎవరైనా రాసుకున్న పని అయితే. ఆమె జాగ్రత్తగా తెలుసుకొని రాసుకోండి. అవునా కదా? ఒక అమ్మాయి ఏదో రాసుకుందండి, మొత్తానికి ఏమంటే ఎలా అయిపోయిందంటే బొగ్గులాగా అయిపోయింది. బొగ్గులాగా అయిపోయిందండి. మరి ఏం రాసిందో మరి మొఖానికి బాబం, ఆమెకి ఏం పడలేదో ఏమో మరి ఏమైపోయింది? అసహ్యంగా మారిపోయింది అనమాట. జాగ్రత్తగా మరి. హల్లెలూయా. ప్రార్థించేవారు దేవుని మహిమ ఉంటుంది వాళ్ళ మీద. యేసుప్రభువు ప్రార్థిస్తే ఆయన ముఖరూపం ఏమైందండి? మారిందట. ఆయన వస్త్రాలు తెల్లగా మార్చబడ్డాయి. ఆయన ముఖరూపం రూపాంతరం, మహిమ, దేవుని మహిమ ఉంది. ప్రార్థన చేస్తే దానియేలు ప్రార్థన చేస్తే సింహాల నోళ్ళు మూయబడ్డాయి. మనం ప్రార్థన చేస్తే ఏమవ్వాలి? సింహాల నోళ్ళు కూడా మూయబడాలి. ఏ సింహాల నోళ్ళు మూయబడాలి? సింహాల లాంటి మనుషుల నోళ్ళు మూయబడాలి. ఆమేన్. సింహాల లాంటి మనుషులు మార్చబడి గొర్రెల్లాగా మారాలి. ఏమండి, పౌలు శిలలో ప్రార్థన చేస్తే ఏం జరిగింది? చెరసాల పునాదులు అదిరి భూకంపం వచ్చింది, కదిలాయన్ని పునాదులు కదిలినాయి, భూకంపం వచ్చేసింది. మనం ప్రార్థన చేస్తే ఏమవ్వాలి? పక్కన వాళ్ళ ఇల్లు పడిపోవాలి దెబ్బకి. హల్లెలూయా. అంతేనా? చెప్పండి. ఏమనకాలి? ఇల్లు వనకటం కాదు, ఇంట్లో ఉన్నోళ్ళు వణికి దేవుని దగ్గరకు రావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళ కట్టబడిన బంధకాలు, కట్లన్నీ తెగిపోయి ఎక్కడికి రావాలి? యేసయ్య దగ్గర రావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇల్లు లేచిపోవడం ప్రభు ప్రార్థన చేయొద్దు. ఏదైనా వాళ్ళ మీద కోపం కానీ కక్ష కానీ ఉంటే ప్రభా ఆ ఇంటి వారందరూ కూడా మార్చబడాలి, సన్నిధికి రావాలి ప్రభు అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నీ పక్కన ఇంటోళ్ళు కదలాలి. షేక్ ద ల్యాండ్, షేక్ ద పీపుల్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. భూమి కదలాలి, ప్రజలు కదలాలి. ఎక్కడ కదలాలి? దేవుని సన్నిధికి కదిలి రావాలి. అలాంటి ప్రార్థన మనం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. నేను ముగించబోతున్నా చివరి మాటలు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 4:17 న్యాయాధిపతుల గ్రంథం 4:17 త్వరగా. హసోరు రాజైన యాబీనుకును కయూనీయుడైన హేబేరు వంశస్థులకును సమాధానం కలిగి ఉండెను గనుక. సమాధానము కలిగి ఉండాలి మనము. అందరూ చెప్పండి, ఏం కలిగి ఉండాలి?
అందరూ ఉప్పు అనండి. ఉప్పు చెప్పండి. ఉప్పు అంటే ఏంటండి? ఉప్పు అన్నిట్లో కలుస్తుంది కదండి. అన్నిట్లో కలుస్తుందా? చికెన్లో కలిసిద్ది, మటన్లో కలిసిద్ది, ఫిష్లో కలిసిద్ది, సాంబార్లో కలిసిద్ది, అన్నింటిలో కలిసిద్ది. మనం కూడా ఏమవ్వాలి? ఉప్పులాగా మనం లోకానికి ఏమై ఉన్నాం? మనం అందరిలో కలవాలి. స్తోత్రం చెప్పండి. ఎవరిలో కలవాలి? అందరిలో కలవాలి. అందరిలో కలవాలి. ఇప్పుడు మీటింగ్స్ వచ్చినాయి, అందరితో పాటేనంటే నేను కూడా అండి అని చెప్పేసి అని మనం అందరితో పాటు ఎక్కిపించాలి. అభ్యంతరంగా మనం ఎవరికి ఉండకూడదు, ఆటంకంగా ఉండకూడదు. యేసు ప్రభువారు అందరితో పాటు పన్ను కడతాడా? కడతాడు. ఆయన అభ్యంతరంగా ఎవరికి ఉండడు, అందరితో పాటు సమానంగానే ఉంటాడు. కానీ నేను వేరు అన్నట్టుగా ఉండడు యేసయ్య. స్తోత్రం చెప్పండి. మా బోధకుడు పన్ను కడతాడు, సేమ్ అలాగనే యేసయ్య కడదామన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సమాధానం కలిగి ఉండాలి మన అందరితో. చెప్పండి అమ్మా. ఎలా సమాధానం కలిగి ఉండాలి? సమాధానం వెతికి వెంటాడు. ఎవరికన్నా నీకు మాటలు లేవనుకోండి, వాళ్ళు కనబడినప్పుడు వందనాలు చెప్పారనుకో, ఏం చెప్పాలి? ముఖం పక్క తిప్పుకోవాలి, అంతేనా? నో, సమాధాన పడాలి. ఏం చేయాలండి? సమాధానాన్ని వెతికి వెంటాడమన్నాడు. సమాధానం వెతకాలి, వెంటాడాలి. మనం సమాధాన పడేవారుగా బిడ్డలు ఉండాలి. ముఖం పక్క తిప్పుకోకూడదండి. సమాధాన పడటానికి మనం బిడ్డలు సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఫస్ట్ వందనాలు. సమాధాన పడాలంటే ఏం ఉండాలి? తగ్గింపు ఉండాలి. తగ్గింపు ఉన్న వాళ్ళే ఏం చేస్తారు చెప్పండి? ముందు వందనాలు వాళ్ళు చెప్పాలండి, అప్పుడు నేను చెబుతానండి. ముందు పాస్టర్ గారు చెప్పాలండి, అప్పుడు నేను చెబుతానండి. రాగానే కనబడితే పాస్టర్ గారు వందనాలు చెప్పి కూర్చోవాలి. ఆమేన్. కొంతమంది అలా చేస్తారు, కొంతమంది తెలుసో లేదో మరి. రాగానే వచ్చి బాసపట్లు వేసుకుని కూర్చుంటారు కొంతమంది. మీరు అలాంటి వాళ్ళు కాదులే చెప్తున్నా. రాగానే బాసపట్లు వేసుకుని కూర్చుంటారు. రాగానే ఏం చేయాలి? మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని బిడ్డల లక్షణం అది. కనబడినప్పుడు వెంటనే కనబడిన వందనాలు చెప్పాలి తోటి వారికి. సీనియర్ విశ్వాసి జూనియర్కి ముందు వందనాలు చెబితే రెండోసారి అన్నా వందనాలు చెబుతారు ముందుగా. స్తోత్రం చెప్పండి. అలా కాదు, వాళ్ళే ఫస్ట్ నాకు చెప్పాలి, ఆ తర్వాత నేను చెప్పాలనే ఫీలింగ్ ఉండకూడదు. దేవుని బిడ్డలో ఉండకూడదు. తగ్గించుకొని చెప్పేది సమాధానం. హల్లెలూయా. సమాధానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పాలి. సమాధానం కలిగిన వాళ్ళు తగ్గించుకుంటారు. తగ్గింపు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? సమాధానంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. యాకోబు ఏం చేశాడంటే సమాధానం వెతికాడు, కానుక ఇచ్చి కోపాన్ని చల్లార్చాలనుకున్నాడు తన అన్నవి. హల్లెలూయా. అంటే సమాధానం వెతికే వాళ్ళు అలా ఉంటారు. ఏ రూట్లో ఏం చేస్తే వాళ్ళు సమాధాన పడతారు అని చెప్పేసి అని మనం వెతికి సమాధానం పడటానికి, సమాధానంగా అందరితో ఐక్యత కలిగి ఉంటానికి మనం ప్రయాసపడాలి. యాకోబు ఏం చేశాడండి? సమాధానాన్ని వెతికి వెంటాడాడు. ప్రైజ్ ది లార్డ్. సమాధానంగా ఉండటానికి ప్రయత్నించండి అంటాడు. చివరి మాట పేతురు పత్రిక 1:3 13వ వచనంలో మనం అక్కడ రాయబడింది అంటే సంపూర్ణ నిరీక్షణ మనం కలిగి ఉండాలి. సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండాలి. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. సంపూర్ణమైన నిరీక్షణ కలిగి మనం ఉండాలి. ఏ నిరీక్షణ? ఏం కలిగి ఉండాలి? ఇప్పుడు నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ కలిగిన దాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. మనం యేసు కోసం నిరీక్షణ కలిగి ఉన్నాం. ఎప్పుడు వస్తాడా యేసయ్య, ఆయన తెలిపోవాలని మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆమేన్. ఆ నిరీక్షణ మనలోంచి తొలగిపోవద్దు. నిబ్బరమైన బుద్ధి కలిగిన వారమై మనం సిద్ధపడి మనం దేవుని కొరకు మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో యెషయా గ్రంథం 4:1 ఆ చివరి మాట చదవండి, ముగించుకుందాం. యెషయా గ్రంథం 4:1 అక్కడ 7 స్త్రీలు ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము. ఒకసారి ఇటు చూడండి అందరూ. 7 స్త్రీలు అంటే 7 అంటే సంపూర్ణ సంఖ్య. స్త్రీలు అంటే సంఘం, సార్వత్రికంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలు.
సంఘాలన్నీ కలిపి ఏమంటాయంటే ఒక్క పురుషుని పట్టుకొని, ఒక్క పురుషుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్. యేసును పట్టుకోవాలి. ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ బిడ్డలందరూ కూడా యేసును పట్టుకోవాలి, యేసును పట్టుకోవాలి, యేసును కలిగి ఉండాలి. 7 స్త్రీలు అంటే 7 అంటే సార్వత్రికంగా సంపూర్ణమైనటువంటి సార్వత్రికంగా ఉన్నటువంటి ప్రజలు, సంఘాలు. స్త్రీలు అంటే సంఘాలు. సంఘాలను ఎవరిని పట్టుకోవాలి? ఒక్కడైన క్రీస్తును పట్టుకోవాలి. శకపురుషుడు, యుగ పురుషుడు, ప్రపంచానికి ఒక్కడైన యేసును మనం పట్టుకోవాలి. హల్లెలూయా. ఆ ప్రభుని గట్టిగా పట్టుకోవాలి కానీ ఎక్కడ మనం వదిలిపెట్టకూడదు. ఆమేన్. కలిగి ఉన్న ఆ దేవుణ్ణి, ఆయన కలిగి ఉన్న ఆ యొక్క గుణ లక్షణాలని మనం గట్టిగా పట్టుకోవాలి. ఏమేమి కలిగి ఉండాలి మనం? 1 యేసును కలిగి ఉండాలి. 2 3 రక్షణ. 4 పరిశుద్ధాత్మ. తర్వాత 5 ప్రార్థన జీవితం. తర్వాత 6 సమాధానం. తర్వాత 7 సంపూర్ణ నిరీక్షణ. హల్లెలూయా. 7 అనుభవాలు మనం కలిగిన వారమై, చెప్పండి, కలిగిన వారమై గట్టిగా పట్టుకోవాలి. వాళ్ళందరూ అంటే ఆ గట్టిగా పట్టుకొని ఏం చేశారంట? మేము మా అన్నం తింటాము అంటున్నారు అక్కడ వాళ్ళు. మేము మా అన్నం తిందాము, మేము మా వస్త్రాలు కట్టుకుందాము. అక్కడ మాట గమనించినట్లయితే నింద మా మీద తీసేసి నీ పేరు పెట్టి మా నింద తొలగించు అంటున్నారు. మేము మా అన్నం అంటే అంత బాగానే ఉంది కానీ మేము మా అన్నం తింటామన్నదే బాగలేదు. ఆమేన్. మా అన్నం, మా వస్త్రాలు, మా ఇష్టం, మా యొక్క విధానం, మా బుద్ధి, మా ఆలోచనలు అన్నీ తీసి పక్కన పెట్టాలి మనం. ఆమేన్ చెప్పండి. మన స్వచిత్తం, సొంత ఇష్టాలు, సొంత బుద్ధి, సొంత ఆలోచనలన్నీ తీసి పక్కన పెట్టి యేసయ్య ఇష్టం, యేసయ్య చిత్తం, యేసయ్య విధానం, యేసయ్య నడవడి మనం చేస్తూ ఈ లోకంలో జీవించుదుము గాక. హల్లెలూయా. యేసు కలిగి ఉండవలసినవన్నీ కలిగి ఉందాం. ఆ లక్షణాలన్నీ కలిగి ఉందాం. కలిగి ఉన్న వాటిని గట్టిగా పట్టుకుందాం. గట్టిగా పట్టుకొని దేవుడు చిత్తమే, దేవుని ఇష్టమే, దేవుని ఆలోచనే, దేవుని బుద్ధియే, దేవుని విధానమే, దేవుని నడిపింపు ప్రకారమే జీవిస్తూ సిద్ధపడదాం గాక. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీతో మాట్లాడిన విలువైన మాటలు నీ హృదయాల్లో భద్రపరచుకొని ప్రభువా